పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ పీరియడ్స్ ఎన్ని సంవత్సరాలు ఉండాలనే అంశంపై గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, పెన్షనర్లు, ఉన్నతాధికారులు, చివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. కోర్టులు తీర్పులు ఇస్తూనే ఉన్నాయి. కానీ ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రం వారి కోరిక నెరవేరడం లేదు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ సమస్య మరొకసారి పెన్షనర్లకు షాక్నిచ్చే విధంగా మారింది. ఆ వివరాలు ఏంటో ఇక్కడ చూద్దాం. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి తన పెన్షన్లో 40% వరకు ముందుగానే కమ్యూటేషన్ రూపంలో ఒకేసారి ప్రభుత్వం నుండి తీసుకొని ఆ మొత్తాన్ని తరువాత నెలవారీ పెన్షన్ నుండి క్రమంగా 15 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంటాడు. ఈ మేరకు 15 సంవత్సరాల పాటు తనకు రావాల్సిన పెన్షన్ మొత్తంలో కమ్యూటేషన్ రికవరీ వల్ల పెన్షన్ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. తమకు ఇచ్చిన మొత్తాన్ని ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు రికవరీ చేయనక్కర్లేదని, 10 నుండి 12 సంవత్సరాల వరకు చెల్లిస్తే సరిపోతుందని, ఇప్పటికే తాము ప్రభుత్వం నుండి తీసుకున్న 40% మొత్తం ప్రభుత్వానికి చెల్లించేసినట్లు అవుతుందని పెన్షనర్లు అనేక రాష్ట్రాల్లో అనేక మార్లు కోర్టులకు ఎక్కారు. కొన్ని చోట్ల అక్కడక్కడ కోర్టులో తాత్కాలిక ఊరట లభించినా మొత్తం మీద ఏ కోర్టు 15 సంవత్సరాలలోపే కమ్యూటేషన్ రికవరీ చేయాలని తీర్పులను ఇవ్వలేదు. ఈ వివాదంలో ఇటీవల ఢిల్లీ హైకోర్టు కమ్యూటేషన్ రికవరీపై ఇలాంటి తీర్పునే ఇచ్చింది. ఆ తీర్పు తాలూకా వివరాలు ఎలా ఉన్నాయి? ఈ తీర్పు తాలూకా పిటిషన్, అప్పీల్ నెంబర్లు పైన ఇవ్వబడ్డాయి, పరిశీలించండి. ఇందులో 13 రిట్ పిటిషన్లు, మరికొన్ని అప్పీళ్లు కూడా ఉన్నాయి. పైన వివరాలు ఇచ్చాను, పరిశీలించండి. ఈ కేసును గౌరవనీయులు జస్టిస్ అనిల్ క్షేత్రపాల్ గారు, అలాగే గౌరవనీయులు జస్టిస్ మహాజన్ గారి ధర్మాసనం విచారించింది. ఈ కేసులో యూనియన్ ఆఫ్ ఇండియా ప్రధాన పిటిషనర్గా ఉంది. అలాగే రైల్వే, డిఫెన్స్, బ్యాంకు ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లో రెస్పాండెంట్లుగా ఉన్నాయి. కొన్నింటిలో యూనియన్ ఆఫ్ ఇండియా రెస్పాండెంట్గా కూడా ఉంది. గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ ఢిల్లీ తీర్పులపైన, మరికొందరు వ్యక్తిగతంగా పెన్షనర్ల అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పైన, మరికొన్ని ఆర్మ్డ్ ఫోర్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులపైన, యూనియన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్లపైన ఈ తీర్పు ఇవ్వబడింది. 15 సంవత్సరాల రికవరీ పీరియడ్ ఎక్కువగా ఉందని, దాన్ని 10 లేదా 12 సంవత్సరాలకు తగ్గించాలని ఢిల్లీ హైకోర్టును పిటిషనర్లు కోరారు. గతంలో కంటే జీవనకాలం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు పెరిగిందని, వడ్డీ రేట్లు తగ్గాయని, రిస్క్ ఫ్యాక్టర్లు కూడా పెద్దగా లేవని, కనుక ఎప్పుడో లెక్కగట్టిన పద్ధతిలో ఇప్పుడు లెక్కించి 15 సంవత్సరాల పాటు కమ్యూటేషన్ రికవరీ కొనసాగించకూడదని, తమకు చెల్లించిన మొత్తం అంతా 135 నెలల్లోనే ప్రభుత్వానికి తిరిగి చెల్లించేస్తున్నామని, కనుక ఇకపై కమ్యూటేషన్ రికవరీ కూడా 135 నెలలకే పరిమితం చేయాలని పెన్షనర్లు కోరుతున్నారు. అయితే ఈ వాదనను కోర్టులు అంగీకరించడం లేదు. నిజానికి ఈ కేసులో తీర్పును మార్చి 27వ తేదీ 2026న రిజర్వ్ చేశారు. మార్చి 29వ తేదీన ఢిల్లీ హైకోర్టు తన తుది తీర్పును ప్రకటించింది. ప్రభుత్వ వాదన ప్రకారం 15 సంవత్సరాల రికవరీ పీరియడ్ తప్పనిసరిని, దాన్ని తగ్గించడం సాధ్యం కాదని కోర్టు పేర్కొంది. మొత్తం 76 పారాగ్రాఫుల్లో విశ్లేషణ చేసిన ఈ తీర్పులో ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ పెన్షనర్లు వేసిన అన్ని రిట్ పిటిషన్లను కొట్టివేసింది. 2026లో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ తిలక్ చంద్ రిటైర్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ 1981 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ కమ్యూటేషన్ రూల్స్లోని రూల్ 10A ప్రకారం ఉన్న 15 సంవత్సరాల పునరుద్ధరణ నియమాన్ని మళ్లీ ధృవీకరిస్తూ తీర్పునిచ్చింది. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ వ్యాపార రుణం కాదని, అందువల్ల దాన్ని ముందుగా చెల్లింపులు పూర్తయిపోతున్నాయనే అంశం ఆధారంగా రికవరీ కాలాన్ని తగ్గించలేమని, ఈ 15 సంవత్సరాల కాలం వ్యక్తిగత లాభ నష్టాల ఆధారంగా కాకుండా అనేక అంశాలను పరిగణలోనికి తీసుకొని రికవరీ కాలాన్ని నిర్ణయిస్తారని ఢిల్లీ హైకోర్టు వివరించింది. ఈ కేసులో ముఖ్యంగా కోర్టు మరోసారి తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు 1986లో కమ్యూటేషను 15 సంవత్సరాలు కొనసాగించాల్సిందేనని ఇచ్చిన కామన్ కాజ్ తీర్పు అనుగుణంగానే ఈ తీర్పు కూడా ఉంది. ఈ కీలకమైన కామన్ కాజ్ తీర్పులో కమ్యూట్ చేసిన పెన్షన్ భాగాన్ని 15 సంవత్సరాల తర్వాతనే తిరిగి పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒక పెన్షనర్ తాను తీసుకున్న కమ్యూటేషన్ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించకుండానే మరణించే అవకాశం ఉందని, అంటే రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉందని, కనుక ఈ రిస్క్ను కూడా పరిగణలోకి తీసుకొని 15 సంవత్సరాల తర్వాతనే కమ్యూట్ చేసిన పెన్షన్ భాగాన్ని తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే పద్ధతిని అన్ని కోర్టులు ఇప్పటివరకు కమ్యూటేషన్ విషయంలో పాటిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మార్చి 29న మరోసారి ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే పద్ధతిలో తన తీర్పును ప్రకటించింది. ఆ తీర్పులోని సారాంశం ఇలా ఉంది. కమ్యూటేషన్ ఉద్యోగి స్వచ్ఛందంగా తీసుకునే ఆర్థిక ఎంపిక మాత్రమే తప్ప ఇది తప్పనిసరి పథకం కాదని, ఉద్యోగి తన అవసరాల కోసం రిటైర్మెంట్ సమయంలో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకునే సౌకర్యంగా మాత్రమే దీన్ని చూడాలని కోర్టు అభిప్రాయపడింది.
అందువల్ల ఇది పూర్తిగా ప్రభుత్వ ఆర్థిక విధానం పాలసీ డెసిషన్ పరిధిలోకి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. జీవనకాలం అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, వడ్డీ రేట్లు, కమ్యుటేషన్ టేబుల్స్, ఆర్థిక రిస్క్ ఫ్యాక్టర్లు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం 15 సంవత్సరాల కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని నిర్ధారించిందని, కనుక దాన్ని మార్చేందుకు వీలు లేదని కోర్టు పేర్కొంది. రికవరీ కాలాన్ని అనేక అంశాల ఆధారంగా ఆర్థిక మోడలింగ్ విధానంలో రూపొందించారని, కనుక ఈ రికవరీ కాలాన్ని అసమంజసం అని లేదా అన్యాయం అని చెప్పలేమని కూడా కోర్టు పేర్కొంది. అలాగే రికవరీని ఒకేసారి లంసంగా వసూలు చేయకూడదని, నెల నెల క్రమంగా మాత్రమే 15 సంవత్సరాల పాటు కొనసాగించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి పెన్షనర్లకు మధ్య ఇబ్బందులు తలెత్తవని కోర్టు పేర్కొంది. అందువల్ల పిటిషనర్ల వాదనలన్నింటినీ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ తీర్పుకు ముందే ఇదే అంశంపై గతంలో ఫారిప్సో కేసు చాలా ప్రముఖమైన కేసుగా నిలిచింది. ఫోరం ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2019 కేసులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల సంఘం 15 సంవత్సరాల రికవరీ వ్యవధిని సవాల్ చేసింది. వారి వాదన ప్రకారం ఇది యాదృచ్ఛికం, ఆర్బిటరీ అని, జీవనకాలం పెరిగిందని, కమ్యుటేషన్ సొమ్ము చాలా ముందుగానే రికవరీ అవుతోందని, అలాగే 5వ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం 12 సంవత్సరాలకు దీన్ని తగ్గించాలని వారు వాదించారు. అయితే ఢిల్లీ హైకోర్టు గతంలోనే ఈ వాదనలను పూర్తిగా తిరస్కరించింది. కమ్యుటేషన్ రికవరీ అనేది పూర్తిగా ప్రభుత్వ పాలసీ విషయం కాబట్టి ఆ విషయంలో తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది. అంతేకాకుండా కోర్టు మరో కీలక వ్యాఖ్య కూడా చేసింది. ఇలాంటి ప్రభుత్వ పాలసీల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే ఆర్థిక పరిపాలన సమస్యలు తలెత్తుతాయని, కనుక తాము జోక్యం చేసుకోలేమని చెప్తూ స్పెషల్ లీవ్ పిటిషన్లను ఎస్ఎల్పీలను కొట్టివేసింది. సుప్రీంకోర్టు కూడా గతంలో కామన్ కాజ్ తీర్పు అప్పటికే స్థిరపడి ఉంది కనుక 15 సంవత్సరాల కమ్యుటేషన్ రికవరీ విధానం దేశవ్యాప్తంగా చట్టపరంగా స్థిరపడిపోయింది. ఇదే అంశంపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ బెంచీల్లో కూడా అనేక కేసులు దాఖలయ్యాయి. ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు 12 సంవత్సరాల రికవరీ పీరియడ్ కోసం నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో తాత్కాలిక ఉపశమనాలు వచ్చినప్పటికీ హైకోర్టుల తుది తీర్పుల తర్వాత అవి కొనసాగలేదు. ఇదే సమయంలో కొన్ని సంస్థలు ఈ అంశాన్ని 8వ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ TORలో చేర్చాలని కేంద్రాన్ని కోరాయి. అయినప్పటికీ TORలో దీన్ని చేర్చలేదు. ఇటీవలనే ఏపీ హైకోర్టు తీర్పు కూడా ఇలానే ఇచ్చింది. మొదట్లో రికవరీని ఆపాలని తీర్పునిచ్చినా ఆ తర్వాత రికవరీని 15 సంవత్సరాల పాటు కొనసాగించాల్సిందేనని తీర్పునిచ్చింది. రిటైర్డ్ ఉద్యోగులు 11 సంవత్సరాల 3 నెలల్లోనే రికవరీ పూర్తవుతుందని వాదించినప్పటికీ కోర్టు ఆ వాదనను తిరస్కరించింది, పిటిషన్లను కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 15 సంవత్సరాల రికవరీ సరైందేనని, ఇది ముందుగానే దీనికి అంగీకరించి ఈ సొమ్మును తీసుకుంటున్నారని కోర్టు పేర్కొంది. దాంతో ఏపీ ప్రభుత్వం ఆపివేసిన రికవరీని 12 సమాన వాయిదాల్లో తిరిగి వసూలు చేయడం మొదలుపెట్టింది. ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్, కమ్యుటేషన్ రూల్స్ 1944 సెక్షన్ 18 ప్రకారం పెన్షనర్లకు ముందుగా చెల్లించిన కమ్యుటేషన్ మొత్తాన్ని 15 సంవత్సరాల కాలంలో రికవరీ చేయాలనే నిబంధన ఉంది. ఆ నిబంధన ఆధారంగానే ప్రస్తుతం పెన్షనర్ల నుండి ఏపీ ప్రభుత్వం తన పెన్షనర్లకు ఉద్యోగ విరమణ సమయంలో చెల్లించిన కమ్యుటేషన్ మొత్తాన్ని 15 సంవత్సరాల్లో రికవరీ చేస్తోంది. దీనికి విరుద్ధంగా పెన్షనర్లు మాత్రం అనేక సంవత్సరాలుగా కోర్టుల్లో పోరాడుతూనే ఉన్నారు. ఏపీలోని ఒక రిటైర్డ్ తహసీల్దార్ తన కమ్యుటేషన్ మొత్తం 7,55,000 8% వార్షిక వడ్డీ లెక్కించినట్లయితే తన కమ్యుటేషన్ రికవరీ మొత్తం 11 సంవత్సరాల 3 నెలల్లోనే ప్రభుత్వానికి రికవరీ అవుతున్నదని గతంలో వాదించారు. దీన్ని హైకోర్టు తిరస్కరించింది. గతంలో తెలంగాణలో కూడా ఇలాంటి తీర్పులే వచ్చాయి. అలాగే పంజాబ్, హర్యానా హైకోర్టు RS జిందాల్ వర్సెస్ పంజాబ్ కేసులు 2490/2024, 8222/2024 కేసుల్లో కమ్యుటేషన్ కాలాన్ని 10 సంవత్సరాలు 8 నెలలకు వర్తింపజేయాలని తీర్పు వచ్చినా అవన్నీ మధ్యంతర ఉత్తర్వులుగానే భావించాలి. నవంబర్ 29, 2024న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలకు తగ్గించాలన్న పిటిషన్లను తిరస్కరించింది. మొత్తంగా చూస్తే ఢిల్లీ హైకోర్టు తీర్పు ఈ మొత్తం చర్చకు కేంద్ర బిందువుగా నిలిచింది. కమ్యుటేషన్ అనేది పూర్తిగా స్వచ్ఛంద ఆర్థిక ఎంపికని, రికవరీ పీరియడ్ పూర్తిగా ప్రభుత్వ పాలసీ పరిధిలోకి వస్తుందని, న్యాయస్థానాలు దాన్ని మార్చలేవని స్పష్టంగా పేర్కొంది. ఫారిప్సో కేసు, ఇతర హైకోర్టు తీర్పులు కూడా ఇదే పద్ధతిలో ఉండటంతో పెన్షనర్లకు గట్టి షాక్ తగిలినట్లేనని వారు అనుకుంటున్నారు. అందువల్ల ప్రస్తుత నిబంధనల ప్రకారం కమ్యుటేషన్ రికవరీ పీరియడ్ 15 సంవత్సరాలు మాత్రమే. ఇది దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, పెన్షన్లందరికీ వర్తిస్తుంది. ఏ కోర్టు, సుప్రీంకోర్టుతో సహా 15 సంవత్సరాల రికవరీని తగ్గించేందుకు సుముఖంగా లేకపోవడంతో పెన్షనర్లు తీవ్ర అయోమయంలో పడిపోయారు. అయితే ఉద్యోగ సంఘాల డిమాండ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. వారు భవిష్యత్తులో వచ్చే పే కమిషన్ లేదా ప్రభుత్వ విధానాల మార్పుల ద్వారా
ఈ వ్యవధిని 12 సంవత్సరాలకు తగ్గించాలని ఆశతో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఉన్న అన్ని తీర్పులు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ వ్యవస్థను మార్చే అధికారం కోర్టులకు లేదు, ప్రభుత్వానికి మాత్రమే ఉందని చెప్తున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.